ఈ 14 భువన భాండములను తమ సమస్తమైనటువంటి విశ్వములను కూడా పరిపాలించేటటువంటి స్వామికి ఈ విశ్వంలో ఆవగించంతైనా లేనటువంటి మనలను క్షమించి మన్నించటం అదో పెద్ద విషయం కాదు కదండి. అంతే కదా, కోటీశ్వరుడికి ఓ రూపాయి దానం చేయటము అంటే దానికి ఏదో పెద్ద కారణాలు అడుగుతాడా, వీడు చిన్నప్పటి నుంచి నన్ను ఆశ్రయించాడా, ఇలాంటివన్నీ చూడడు కదా. అలాగే సమస్తమైన విశ్వమును పరిపాలించేటటువంటి స్వామి ఆ విశ్వంలో ఎంతో అణుమాత్రమైనా కానిటువంటి భక్తుణ్ణి అనుగ్రహించడం అనేది అదో పెద్ద పనిగాను, లేకపోతే దానికి ప్రత్యేకమైనటువంటి కారణములు ఉండాలి అని కానీ, వాడు కష్టంలోనే వచ్చాడు సుఖంగా ఉన్నప్పుడు నన్ను ఆశ్రయించలేదు అనేటువంటి ఆలోచనలు కానీ పరమాత్మ యందు భగవంతుని యందు ఉండవు. కావున కష్టకాలంలో ఆశ్రయించినప్పటికీ, కష్టకాలంలో పూజించినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుంది అని చెప్పడానికి ఎన్నో తార్కాణాలు మనకు ఉన్నాయి.